హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే ఇంకా మొన్న మనం వచ్చి వంకాయ టమాటా ఎలా ఉందో వీడియో చూపించిన కదా, మందు కొట్టాలని చెప్పిన కదా. అదే కొంచెం వంకాయ చెట్లకైతే ఆకులు ఇట్లా మనకైతే హోల్స్ పడుతున్నాయని చెప్పి పురుగు వచ్చిందని చెప్పినాం కదా. ప్లస్ వచ్చి టమాటా అయితే సార్కలు వస్తున్నాయి, ఇట్లా మనకి ఇట్లా ఇట్లా ఆకు మీద ఇట్లా గీతలాగా వస్తున్నాయి మొన్న చెప్పిన కదా వీడియోలో. సో అయితే ఇక నేనైతే నేను ఫర్టిలైజర్కి వెళ్ళి అయితే మందులు తీసుకొచ్చిన. ఈ రెండు మందులు ఈ రెండు మందులు దీనికి కలిపి స్ప్రే చేసినాం అనుకో. ఇది 40 ml, ఇది 40 ml. దీని పేరు వచ్చేసి ఇది రక్ష. రక్ష వచ్చేసి మనకు ఈ రక్షలో మనకైతే పురుగు మంది ఇది. ఇది వచ్చేసి డబుల్ యాక్షన్. ఇది గ్రోతింగ్ వస్తుంది. ప్లస్ మనకు ఆకు ఆకు ముడత ఉన్న పని చేస్తుంది, గ్రోత్ వస్తుంది. ప్లస్ మళ్ళీ మనకు పెరుగుదలకు కూడా ఉంటుంది. ఇంకా మంచి చెట్టును కూడా మంచి మూమెంట్లో తీసుకెళ్తుంది ఇది. సో అందుకే తీసుకొచ్చిన. ఇవి వచ్చేసి మన కాస్ట్ వచ్చేసి మనకు 1200. రెండు తీసుకొచ్చిన 600. ఇది వచ్చేసి మనకు ఇది ఒక 6 డబ్బాలకు, ఇది ఒక 6 డబ్బాలకు వస్తుంది. అంటే మనం 2 కలిపి పోస్తున్నాం కాబట్టి 6 డబ్బాలకు వస్తుంది మొత్తానికి. ఓకేనా? మనమైతే ఈరోజు వచ్చేసి మందైతే కొడుతున్నాం ఈరోజుగా. ఇప్పుడైతే మందైతే కొడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ముందరైతే బిందెలు నీళ్ళు కూడా నేను పెట్టిన. ఇక ఈ మందు డబ్బులు పోసుకొని నేనైతే ఎట్లా కలుపుతున్నా చూడరు ఒకసారి. మందైతే మొత్తం మందు కలుపుకొని కొడదాం. ఇక కొడితే చేను అనేది మళ్ళీ కొంచెం చేంజ్ అవుతుంది. ఎట్లయినా ఇక మనం చూసిరు కదా, ఎట్లయినా మనం పెట్టినప్పుడు చిన్న చిన్నగా ఉండే చెట్లు అయితే ఇప్పుడు చూడండి హైట్ అయితే మంచిగా లేచినాయి. అన్నీ అనుకున్నాయి ఆల్మోస్ట్. మనకు నీళ్ళ ప్లేస్ పాయింట్ అయింది. ప్లస్ మళ్ళీ మనకు వర్షం కొట్టట్లో మళ్ళీ ఒకటి ప్లేస్ అయింది. మనం మళ్ళీ దంతే కూడా కొట్టినాం కదా, ఇంకా మంచి గ్రోత్ వచ్చింది చేనుకు. సూపర్ అనిపిస్తుంది. కాకపోతే చిన్న చిన్నగా నాకైతే కొంచెం ఆడిన రోగం అనిపించింది. కొంచెం కూడా కొట్టినప్పుడే తక్కువ అవుతుందని చెప్పేసి నేను కొడుతున్నా. మీరు కూడా ఇట్లా ప్రాబ్లం వస్తే చూడరు. నేను చెప్పిన ప్రాబ్లం అయితే ఇప్పుడు మీకు కూడా కావాలనుకుంటే ఇలాంటి మంది అయితే ఫర్టిలైజర్లో దొరుకుతాయి. మీరు తీసుకొని మంది అయితే కొట్టుకోరి. రైతుల కోసమే చెప్తున్నా. ఓకేనా? మీరు కూడా అవసరం ఉంటే వాడుకోరి. మేమైతే ఇప్పుడైతే మందు అయితే కొడతాం. ఇది మళ్ళీ ఇవాళ మందు కొట్టి ఒక 2 days గ్యాప్ ఇస్తా. 2 days గ్యాప్ ఇచ్చి దీనికి మళ్ళీ కొంచెం ఒక దుక్కి మసాలా ఉంటుంది కదా, దుక్కి మసాలా వేయాలి. దుక్కి మసాలా వేస్తూ అట్లే దంటే కొడుస్తాం. ఎందుకంటే అప్పుడు ఇక మనకు మట్టి కూడా పడుతుంది కదా, ఇంకా బెస్ట్ లాగా అవుతుంది. అట్లా అని అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే మందు ఇట్లా కలిపి కొంచెం ఈ మందు కూడా కలిపే విధానం ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇది ఉంది కదా, ఇట్లా ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు పోసుకోవాలి మనము. మందు మంచిగా కలవాలంటే ఈ బకెట్ నీళ్ళు అయితే పోసేసినా కదా ఇలా. ఈ రక్ష అయితే వచ్చేసి మనకైతే ఓన్లీ ఎలాంటి పురుగున్నా అయితే పోతుందట, ఖచ్చితంగా పోతుంది. ఇక దీన్ని అయితే 40 ml వేస్తున్నాను అయితే ఈ డబ్బాకు. పెట్రోల్ డబ్బా అయితేనేమో కొంచెం వేరే ఉంటుంది. ఇది 40 ml వేసుకోవచ్చు మనము. చారింగ్ డబ్బా కాబట్టి 40 ml కన్ఫర్మ్. ఇంకైతే క్యాప్ పెడదాం. దోమ ఇలాంటి పురుగున్నా నీట్గా వెళ్ళిపోతుంది. అదైతే ఇది పడే వద్ది కదా, ఇక్కడ పక్కనే పడే అంటే పైపులో కూడా పెట్టాడు. మన దాంట్లో ఉండవు మళ్ళీ అంటే ఇట్లిగో చిన్న లేపితే. ఇది వచ్చేసి డబుల్ యాక్షన్ ఎక్స్ట్రా పవర్ కదా. ఇది డబుల్ యాక్షన్ ఎక్స్ట్రా పవర్ కదా. ఇది వచ్చేసి మనకైతే మనకైతే 3 రకాలుగా పనిచేస్తుంది. ఇది చెట్టు గ్రోత్ పెరుగుతుంది, అండ్ దోమ ఉన్న పోతుంది, ముడుతున్నా పోతుంది. చెట్టు కూడా మంచి గ్రోత్ వస్తుంది. చూద్దాం ఇప్పుడు మన రిజల్ట్ కూడా తెలుస్తుంది కదా. మనం ఈరోజు మందు కొడతాం. ఈరోజు వర్షం కూడా కొట్టకపోతే మన గుడ్ లక్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే ఇది కూడా 40 ml వేస్తున్నా. బిందు తీసుకోడు, నా చేతి మీద మందు కూడా రాదు అనుకో. మెల్లే పోయి చిన్న అంతే. ఇక ఫుల్ అవుతుంది ఆల్రెడీ. ఆ బకెట్ అది 2 ఫుల్ అవుతుంది నాకు తెలుసు ఆల్రెడీ మందు డబ్బు. అందుకే తెచ్చాను దానికి కౌంటింగ్ అది మనకు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లయితే ఫస్ట్ చిన్న బకెట్ వరకు కొంచెం పోసినాక మందు పోస్తే ఏంటంటే మనం కలుపుడు కూడా తప్పుతుంది, ఇట్లా మిక్సింగ్ అయిపోతుంది, మనం నడిస్తే కూడా అవుతుంది. అయితే ఒకటి ఇక 15 లీటర్ డ్రమ్ కొనుక్కోవాలి ఒకటి నిజంగా. స్ప్రే చేయడమే స్టార్ట్ చేసిన. ఈ పొద్దుల కొడితే కొంచెం మంచులాగా ఉంటుంది. ఈ మంచుతో పాటు మనం మందు కలిపి కొట్టినామనుకో తొందరగా చెట్లకు కూడా ఎక్కుతుంది, తొందరగా మంచి రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇది గాలి అయితే బాగా వస్తుంది వాస్తవానికి. ఇగో గాలి వస్తుంది, అటు వెళ్ళిపోతుంది అంతా. ఇగో ఇట్లయితే మంచిగా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే టమాటా చేను అయినా ఏదైనా కానీ కొంచెం మనం ఎంత లీలవాడి అంత మంచిగా స్ప్రే చేసుకుంటే బాగా గ్రోతింగ్ అయితే బాగా ఏర్పడుతుంది మనకు. ఒక డబ్బు ఎక్కువైనా సరే మంచిగా స్లోగా అయితే ఇట్లా కొట్టాలి మందు అయితే మంచిగా నిమ్మలంగా. కానీ కరెక్ట్గా చెప్పాలంటే చెట్లు అయితే బాగా పెద్దగానే కదారా.
అయితే వాస్తవానికి మనం ఇట్లా మొత్తం ఆకిలి కొడదాం అనుకున్నా కానీ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అయిపోద్ది. మనకు కూడా మందు పోసుకున్నట్టు ఉంటుంది, ఇలా ఆడుకుంటే అన్ని ఈజీగా ఉంటుంది కదా, అందుకే ఇట్లా కొడుతున్నా. స్ప్రే చేసుకోవాలి మందు అయితే, ఇంత మంచిగా స్ప్రే, ఇంత మార్నింగ్ టైంలో వేస్తే స్ప్రే కొంచెం బాగా పనిచేస్తుంది. అందుకే మనమైతే మార్నింగే వచ్చేసినాం ఇక్కడికి, బాయ్ కాడికి అయితే. ఇంకా ఇక ఇంటికాడ సౌజన్యం తీసుకొద్దాం అనుకున్నాం, కాకపోతే పిల్లలు కూడా 7 o'clockకే బస్సు, 7:30కి అట్లా బస్సు వస్తుంది కదా, వాళ్ళు రెడీ కావడం కోసం ఉంటుంది. ఇంకా మనకైతే నేను మా రమేష్ కూడా వచ్చినాం. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనమైతే మందు కొట్టుడు అయితే స్టార్ట్ చేసినాం కదా. మందు కొట్టుడు ఇంకా వచ్చేసి మనకైతే ఇప్పటికైతే 4 డబ్బాలు కొట్టినా, మొత్తంలో 4 డబ్బాలు కొడితే ఈ 3 మిగిలినట్టు. ఇంకా మనకైతే నేనైతే మామూలుగా ఒక మొత్తం కలిసి ఒక 6 డబ్బాలు పడతాను అనుకుని నేనైతే 250 ml 250 ml 2 తెప్పించిన. సో ఇంకా మనకు సరిపోయేటట్టు లేదనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దీనికే ఇంకొక యాడ్ చేసుకుంటే మళ్ళీ వంకాయ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా మొత్తానికైతే ఇక ఈ మందు కొట్టుడు అయితే ఇట్లయితే కొడుతున్నా. కొన్ని చెట్లు ఎందుకో అసలు వాస్తవం నేను అంత డిక్లేర్ తిరిగి చూడలే కానీ కొన్ని చెట్లు చూడరు. ఇగో ఈ చెట్టు ఎట్లు చూడగో, ఇక బాగా ముడత వచ్చింది దీనికి. ఇది ఒక ముడత బాగానే ఉంది, ఇది ఒకటి కూడా ముడత బాగానే అనిపించింది. ఇంకా కొన్ని చెట్లు అయితే గిడ ఇగో గిట్లా ఇగో ఎటు చూడు, ఈ చెట్టుని చచ్చిపోయింది అర్థమైతే అసలు. ఇది ఒక డౌట్ఫుల్ ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా తెలిసిన ఎవరైనా ఉంటే ఇట్లా ఎందుకు చచ్చిపోతే ఏందని తెలిసిన ఉంటే కంపల్సరీ కామెంట్ అయితే ఫ్రెండ్స్. వంకాయ చెట్లు అయితే ఓకే, వంకాయ చెట్లు ఏం చచ్చిపోలేదు బాగా, కాకపోతే వీటిలో ఏంటంటే ఆకులకే ఇట్లా ఏమంటారు హోల్స్ అయితే పడ్డాయి. ఇక మనమైతే ఇంకా ఈ ఒక డబ్బా వేసుకుందాం, 5వ డబ్బా వేసుకుంటున్నా. 5వ డబ్బా వేసుకొని ఇది ఎడదాకా వస్తే ఇటు కొడదాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోదాం. ఇంకా ఎన్ని డబ్బాలు, 6 డబ్బాలు అనుకున్నాం కదా, 6 అంటే ఇంకా 2 డబ్బాల కంటే ఎక్కువ కాదు, 2 డబ్బాలు అంటే ఇటుకని గడదాకా వస్తున్నాం మనం, నాకు తెలిసి అంతేనా. సరేదా వేసేద్దాం నాడు ఇక ఇంకొకటి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి అయితే చేను అయితే మందు కొట్టే ముందు అది ఇట్లుంది. నేను మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చూపిస్తా, ఎట్లా ఒకసారి గ్రోతింగ్ అది ఎట్లుంటుందో మొత్తం చూసుకుందాం ఒకసారి మనమైతే. చూడండి, కొన్ని చెట్లు అయితే పూత అయితే పూసినాయి. ఇగో చూడు, ఇగో కొన్ని చెట్లు అంటే ఒక 10% అట్లా పూత అయితే పూయడం జరిగింది. ఇక కొన్ని చెట్లు అయితే ఇంతనే ఉండిపోయినాయి. ఇంకా ఇవైతే ఇట్లున్నాయి. తర్వాత వచ్చేసి ఈ టమాటా చెట్టు అయితే బాగా పెరిగింది. ఓకే, ఇది సూపర్ ఉంది, ఒప్పుకోవచ్చు. చాలా వరకు అయితే బాగున్నాయి. కొన్ని కంటే ప్లేస్ ప్రాబ్లం కావచ్చు నాకు తెలిసి కూడా కొంతవరకు అయితే. ఇదైతే ఇట్లుంటుంది. ఇక చూడండి మొత్తానికైతే ఇక చెట్లు కొన్ని ఇట్లా అయినాయి కదా, మనం ఇక స్టేకింగ్ చేసే టైం కూడా వచ్చేసింది. స్టేకింగ్ చేయాలి పక్క. ఇంకా మనమైతే ఇక ఈరోజు మందు కొట్టుడు ఇక అయిపోతాను కూడా కొంచెం ఇక ఎట్లా డబ్బాలు తక్కువ పడేటట్టున్నాయి. ఇంకా మనమైతే మందు కొట్టాలి. మందు కొట్టడం అయిపోయిన తర్వాత మసాలా వేసి దంత కొట్టి మసాలా వేసి రెడీ చేసుకొని మనమైతే దీనికైతే ఇక వచ్చేసి స్టేకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక మనం ఇక ఫ్రీ ఉంటాం కాబట్టి స్టేకింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే మనకు కూడా బయట వర్క్ నడుస్తుంది. ఇక చెట్టు మొత్తం వాస్తవానికి చెట్టు మొత్తం ఎండైపోయింది. ఇక చూడండి, ఇక ఇట్లా కనిపిస్తుందిగా, ఇగో ఇట్లుంది ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇంకా మనమైతే తక్కువ మందు పడతా అని చెప్పేసి నేనైతే వచ్చేసి 2 డబ్బాలే తీసుకొచ్చిన. 250 ml 250 ml తీసుకొచ్చిన. 250 ml 250 తెస్తే సరిపోలేదు, ఇంకొక 3 డబ్బాలు తక్కువ పడుతుంది మందు. ఇంకా రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ సేమ్ ఇవే డబ్బాలు తీసుకొచ్చి అయితే మళ్ళీ మందు కొట్టాలి. ఇక ఈరోజు అయితే ఇక మనమైతే ఇప్పటిదాకా అయితే కొట్టినాం కదా. ఈ కొట్టే ముందు అయితే వీడియో చూసారు కదా మీరైతే, మందు కొట్టే ముందు ఎట్లున్న చెట్లు అనేది మళ్ళీ గ్రోత్ మనకు తెలిసిపోతుంది. మనకు ఆల్రెడీ చెట్టు ఎట్లుంది, గ్రోతింగ్ ఎట్లుంది అనేది మొత్తం క్లియర్ అయిపోతాం ఆల్రెడీ. కాకపోతే ఈ వంకాయకు మనం అయితే చెప్పినాం కదా ఫస్టే, దీనికైతే మందు అయితే మనమైతే కొత్తగా ఇలాంటి మందులు కొట్టొద్దు. మనం ఒకటి తయారు చేస్తాం, ఎప్పుడైనా ఒకసారి కొట్టాలి ఈ మందు. మనం ఒకటి తయారు చేయబోతున్నాం, అది ఆ మందుతోటి నేనైతే కొడతాను. మీరు చూడండి తెలుస్తుంది, అది అంటే బాగుంటుంది. అది అలా ఏమేమి కలిపితే ఎట్లా వేస్తారనేది మందు కూడా మొత్తం డిక్లేర్ అయితే మీకు చూపిస్తా. ఒక డ్రమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డ్రమ్ కావాలి. ఇడికి ఒక డ్రమ్ తీసుకొచ్చి ఇన్నే పైప్ ఉంది కాబట్టి ఇన్నే డ్రమ్ ఉంది, డ్రమ్ ఇంటికాడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇంకా మనమైతే దానిలో వేయాల్సినవి, దానిలో ఏమేమి కలపాలి, ఎట్లా వేయాలి, నీళ్ళు ఎన్ని వేయాలి, అసలు మామూలుగా ఎన్ని బిందెలు పోస్తాం, ఎట్లా వేస్తాం అనేది మొత్తం కౌంటింగ్ తోటి వేయాల్సి వస్తుంది. మొత్తానికైతే అది చూపిస్తాం మీకైతే. ఇప్పటికైతే చేను అయితే ఇట్లుంది ఫ్రెండ్స్, చూసారు కదా. మనమైతే పొద్దున వచ్చి చేసినాము. ఇక మన వాళ్ళు అయితే అటు పత్తులు కలుసుకుంటూ వస్తారు. మనం బిజీ ఉండి పత్తి కలిసి వీడియో కొన్ని తీయలేకపోతున్నా, ఇంకా నాకు కొంచెం పనులు నడుస్తున్నాయి. ఈరోజు వచ్చేసి అయితే వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో గారి. ఓకే ఫ్రెండ్స్, ఇక రైతులకైతే ఉపయోగపడతాడైతే చేస్తున్నాం మొత్తంలో. ఎందుకంటే మనం ప్రతి ఒక్క మన తోట పెట్టినాం, ఆ తోటలో ఒక్కొక్కరు కొంతమంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకే మన వీడియో ద్వారా మనమైతే చూపించబోతున్నాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.